సో టైప్ 2 డయాబెటీస్ అనేది మనకి మోస్ట్లీ ఒక ఏజ్ వచ్చాక, అంటే ఒక 30+ తర్వాత మనకి వచ్చే డయాబెటీస్. సో ఇది నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్ అంటారు. సో దీంట్లో ఏంటంటే మనం మెడిసిన్స్ త్రూ డయాబెటీస్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ గెస్టేషనల్ డయాబెటీస్ అనేది ఏంటంటే మోస్ట్లీ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటీస్. సో ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటుంది కాబట్టి దానివల్ల షుగర్స్ అనేది రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దీన్ని మనం గెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. అండ్ ఈ గెస్టేషనల్ డయాబెటీస్ అనేది పోస్ట్ డెలివరీ మనకి డయాబెటీస్ అనేది ఉండదు. సో ఓన్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వచ్చే డయాబెటీస్ని మనం గెస్టేషనల్ డయాబెటీస్ అని అంటాం. సో ఈ డయాబెటీస్ వచ్చింది లేదా రాబోతుంది అనడానికి కొన్ని సిమ్టమ్స్ అనేవి ఉంటాయి మనకి. సో ఎక్కువగా యూరినేషన్ కానీ, లేదా ఎక్కువ దాహం వేయడము, ఎక్కువగా ఆకలి వేయడం కానీ, అలసట, అండ్ చేతుల్లో కాల్లో తిమ్మెర్లు రావడం, ఇవన్నీ మనకి కామన్ సిమ్టమ్స్ ఆఫ్ డయాబెటీస్. సో ఇలాంటివి ఏమైనా సిమ్టమ్స్ మీకు వచ్చాయంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. ఎందుకంటే మనం ప్రీ డయాబెటిక్ అంటే డయాబెటీస్ రాబోతుంది అన్న కండిషన్ ఏంటంటే త్రూ డైట్ అండ్ ఎక్సర్సైజ్ మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో వన్స్ డయాబెటీస్ స్టార్ట్ అయింది అంటే మనం మెడిసిన్స్తో స్టార్ట్ చేసుకోవాల్సిందే. సో మనం ప్రికాషనరీ పర్పస్ ముందుగానే మనం ఒకవేళ ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉంటే డయాబెటీస్ రాకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి HbA1c అనేసి ఒక టెస్ట్ ఉంటుంది. సో ఈ టెస్ట్ ఏంటంటే మనకి 3 months యావరేజ్ షుగర్స్ని మనకి చూపిస్తుంది. సో ఈ టెస్ట్ ద్వారా ఏంటంటే మనం డయాబెటికా, నాన్ డయాబెటికా లేదా ప్రీ డయాబెటికా అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ డయాబెటీస్ని మేనేజ్ చేసుకోవడానికి లేదా రాకుండా చేయడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వచ్చు అనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే రెగ్యులర్ మెడికల్ చెకప్. సో అట్లీస్ట్ 1 yearకి ఒకసారన్నా రెగ్యులర్ మెడికల్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒకవేళ ప్రీ డయాబెటిక్ కండిషన్ అయితే మనం దాన్ని డయాబెటీస్లో ఎంటర్ అవ్వకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ 1 yearకి అట్లీస్ట్ హెల్త్ చెకప్ అనేది చేసుకుంటే మన బాడీలో ఎలా కండిషన్ ఎట్లా ఉందో అనేది మనకు ఒక ఐడియా వస్తుంది అనేసి. అండ్ ఇదే కాకుండా మనం ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు హోల్ గ్రెయిన్స్ అనేది ప్రిఫర్ చేసుకోవాలి. ఈ రిఫైన్డ్ ఫ్లవర్స్ కానీ, మనకి మైదా కానీ, వైట్ రైస్, పాలిష్డ్ ఫుడ్స్ కానీ, వైట్ రైస్ ఇట్లాంటివి ప్రిఫర్ చేసుకోకపోవడం మంచిది. అలాగే చాలామంది అడుగుతూ ఉంటారు ఈ నార్మల్ షుగర్కి బదులు బెల్లం కానీ, తేనె కానీ యూస్ చేసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. సో ఈ మూడింట్లో కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ షుగర్ అనేది ఉంటుంది. సో మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చక్కెర, బెల్లము, తేనె తీసుకోకపోవడమే మంచిది. అండ్ హోల్ గ్రెయిన్స్ అనేది ప్రిఫర్ చేసుకోవచ్చు. సో నార్మల్ ఎనీ అన్పాలిష్డ్ రైస్ అంటే మనకి చాలా వెరైటీస్ ఉంటాయి. బ్రౌన్ రైస్ కానీ, బ్లాక్ రైస్, రెడ్ రైస్, నవారా రైస్, ఇవే కాకుండా మిల్లెట్స్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. సో జొన్నలు కానీ, సజ్జలు, సామలు, అరికెలు, క్విన్వా, ఇవన్నీ కూడా మనకి మిల్లెట్స్. సో ఈ మిల్లెట్స్ కానీ, లేదు అంటే ఆర్గానిక్ వీట్ అనేది ప్రిఫర్ చేసుకోవచ్చు. నార్మల్ గోధుమల్లో ఏంటంటే మనకి గ్లూటెన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఆర్గానిక్ వెరైటీస్లో ఏంటంటే ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది నార్మల్ వీట్ కన్నా, అండ్ గ్లూటెన్ కంటెంట్ అనేది కూడా కొంచెం తక్కువ ఉంటుంది. సో ఆర్గానిక్ వీట్ ఒకవేళ మీకు లోకలీ అవైలబుల్ ఉంటే ఈ ఆర్గానిక్ వీట్స్ అనేది మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మనకి చాలా వెరైటీస్ ఉంటాయి. కప్లీ వీట్, బాన్సీ, ఎమ్మర్ వీట్, ఫరో వీట్ అనేసి చాలా వెరైటీస్ వస్తాయి. సో సాంబా వీట్. సో మీకు లోకలీ ఏమైనా అవైలబుల్ ఉంటే ఈ ఆర్గానిక్ వీట్స్ అనేది ప్రిఫర్ చేసుకోవడం మంచిది. అలాగే ఈ హోల్ గ్రెయిన్సే కాకుండా గుడ్ అమౌంట్ ఆఫ్ వెజిటబుల్స్, కూరగాయలు కూడా మనం ఎక్కువ శాతం తీసుకుంటూ ఉండాలి. అండ్ దానివల్ల మనకి ఫైబర్ ఇంటేక్ అనేది ఉంటుంది. సో దాంతో మనకి షుగర్స్ అనేది కూడా మీకు కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఎక్కువ శాతం వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేసుకోవాలి. సో మనకి అట్లీస్ట్ ఒక 1/2 kilo కూరగాయలన్నా రోజు మొత్తంలో 250 grams ఆఫ్ వెజిటబుల్స్ అన్న ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేసుకుంటే మంచిది. అండ్ వెజిటబుల్స్లో ఏంటంటే దుంప కూరలు అనేవి తీసుకోకూడదు. ఆలుగడ్డ, చామగడ్డ, కండగడ్డ, ఈ గడ్డ కూరలు అన్నీ కూడా మనకి ఏంటంటే ఎక్కువ స్టార్చ్ కంటెంట్ ఉంటుంది. అండ్ దానివల్ల షుగర్స్ అనేది కూడా రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ గడ్డ కూరలు తప్పించి మిగతా కూరగాయలన్నీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రూట్స్కి వచ్చేసి మనకి ఫ్రూట్స్లో కూడా హై క్యాలరీ ఫ్రూట్స్, హై షుగర్ ఫ్రూట్స్ ఉంటాయి. మనకి మోస్ట్లీ ఈ బనానా కానీ, అరటిపండు, సపోటా, సీతాఫలము, మామిడి, ద్రాక్ష, ఈ 5 పండ్లలో మనకి షుగర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ 5 ఫ్రూట్స్ అనేది అవాయిడ్ చేసుకొని మిగతా ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు వేరే పండ్లు. కాకపోతే అవి కూడా షుగర్స్ని చూసుకొని దాన్ని బట్టి తీసుకోవడం మంచిది. ఒకవేళ షుగర్స్ చాలా హై రేంజ్లో ఉన్నాయంటే 200 కన్నా అబవ్ ఉంటే ఫ్రూట్ తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ ఫ్రూట్స్లో కూడా స్మాలర్ అమౌంట్ ఆఫ్ షుగర్స్ అనేవి ఉంటాయి. దీనివల్ల ఇంకా ఫర్దర్గా రేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫ్రూట్స్ మనం షుగర్స్ మానిటర్ చేసి దాన్ని బట్టి తీసుకోవడం మంచిది. అలాగే జ్యూసెస్, కొబ్బరి నీళ్ళు లాంటివి తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే వీటి వల్ల షుగర్స్ తొందరగా రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది.
సో కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలు ఇట్లాంటివి తీసుకోకపోవడం మంచిది. దానికి బదులు ఫ్రూట్ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ యానిమల్ ఫుడ్స్ మనకి మాంసాహారం కానీ పాలు పదార్థాలు ఇవి కొంచెం తగ్గించుకుంటేనే మంచిది షుగర్ ఉన్న వాళ్ళు. ఎందుకంటే మనకి పాలల్లో IGF, ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. సో దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అట్లనే షుగర్ కూడా రేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ పాల పదార్థాలు కొంచెం తగ్గించుకుంటేనే మంచిది. యానిమల్ మిల్క్స్, సో దానికి బదులు మీరు ప్లాంట్ మిల్క్స్ అంటే వేగన్ మిల్క్స్, మనం ఇవి ప్లాంట్ బేస్డ్ మిల్క్ ప్రోడక్ట్స్, కొబ్బరి పాలు కానీ లేదా బాదాం పాలు, సోయా పాలు లేదా ఓట్ మిల్క్ ఇవి ప్రిఫర్ చేసుకోవడం మంచిది నార్మల్ మిల్క్ కన్నా. అండ్ ఇవే కాకుండా నాన్ వెజ్ అనేది కూడా ఎక్కువగా ప్రిఫర్ చేసుకోకపోవడమే మంచిది. ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే ఎగ్ వైట్స్ కానీ లేదా స్కిన్లెస్ చికెన్, ఫిష్ ఇట్లాంటివి ఇంక్లూడ్ చేసుకోవచ్చు, కానీ మటన్ కంప్లీట్గా అవాయిడ్ చేసుకోవడమే మంచిది. అండ్ ఇవే కాకుండా గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్, హైడ్రేటెడ్గా ఉండాలి. వాటర్ సరిగ్గా తీసుకోకపోతే కూడా డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ చాలామందికి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ యూరినేషన్ అవుతూ ఉంటుంది కాబట్టి సో హైడ్రేటెడ్గా ఉండకపోతే డీహైడ్రేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇవే కాకుండా ఈ పచ్చళ్ళు, పాపడ్లు, వేపుళ్ళు ఇట్లాంటి ఫ్రైడ్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా శాతం మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ కిడ్నీకి సంబంధించిన లివర్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎక్కువ శాతం ఈ ఆయిలీ ఫుడ్స్ కానీ ఎక్కువ ఆయిల్ కంటెంట్ ఫ్యాటీ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేసుకోవడం మంచిది. అలాగే ఈ బయట ఫుడ్స్ అనేవి కూడా కొంచెం అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే వాటిలో మనకి ఎక్కువ సోడా కానీ అండ్ ఎక్కువ హై ఆయిల్ కంటెంట్స్, మైదాతో చేసినవి ఉంటాయి. కాబట్టి అవుట్ సైడ్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేసుకోవడం మంచిది. అండ్ ఇవే కాకుండా గుడ్ అమౌంట్ ఆఫ్ వాకింగ్, ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ ఒక అరగంట నుంచి 45 నిమిషాల వరకున వాకింగ్ అనేది చేసుకుంటే మంచిది. సో దానివల్ల కూడా కొంచెం ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది వస్తుంది అనమాట. దానివల్ల షుగర్స్ అనేది కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే నార్మల్ వట్టికాలతో నడవకండి. ఎందుకంటే ఏదైనా దెబ్బలు తగిలిన హీలింగ్ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. సో నార్మల్ వట్టికాలతో నడవకపోవడం మంచిది. చెప్పులు కానీ లేదా షూ వేసుకుంటే మీకు కంప్లీట్ కాలు కూడా కవర్ అవుతుంది. కాబట్టి సో బేర్ ఫుట్తో మాత్రం వాకింగ్ అనేది చేసుకోకపోవడమే మంచిది. ఇవన్నీ కాకుండా మనకి స్లీప్ అండ్ స్ట్రెస్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట స్ట్రెస్ వల్ల. అండ్ స్ట్రెస్ లెవెల్స్ అనేది మనం ఎక్కువగా ఉంటే కూడా షుగర్స్ ఇంకా రేస్ అవ్వచ్చు నార్మల్ కన్నా. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవడం మంచిది. సో ఈ స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం ఏంటంటే యోగా కానీ ప్రాణాయామం కానీ లేదా ఇంకేదన్నా ఫ్యామిలీతో కూర్చొని మాట్లాడుకోవడము, సాంగ్స్ వినడము, సో కొంచెం ఇట్లా డైవర్ట్ చేసుకోగలిగితే మనం స్ట్రెస్ని కూడా మేనేజ్ చేసుకోవచ్చు. సో మనకి అట్లీస్ట్ ఒక 8 hours ఆఫ్ స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో రోజు మొత్తంలో ఒక 8 గంటలన్నా పడుకునేటట్టు చూసుకోండి. అండ్ ఇదే కాకుండా మనకి కొత్త స్టడీస్ ప్రకారం ఏంటంటే వైటమిన్ D అనేది కూడా మనకి షుగర్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనేసి అన్నారు. సో ఏంటంటే వైటమిన్ D అనేది మనకి డైరెక్ట్ సన్లైట్ నుంచి వస్తుంది. కాబట్టి అట్లీస్ట్ ఒక 10 to 15 minutes సన్కి ఎక్స్పోజ్ అవ్వడానికి ట్రై చేసుకుంటే సో దానివల్ల కూడా మనకి కొంచెం షుగర్ లెవెల్స్ అనేది కూడా మేనేజ్ చేసుకోగలుగుతాం.